ముఖ్యమంత్రి భారత రాజ్యాంగం ప్రకారం ఈ వ్యక్తి ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత కలిగిన ప్రజల సొమ్ము కొరకు కస్టోడియన్ అయినప్పటికీ మారిన రోజులకు అనుగుణంగా ఈయన రాష్ట్రానికి రాజు. ఎన్నో కోట్ల మందిలో ఒకరికి ఈ అవకాశం దక్కుతుంది. ప్రతి ముఖ్యమంత్రిలో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఉంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు 17 మంది ముఖ్యమంత్రులు పనిచేసినప్పటికీ నవ్యాంధ్రప్రదేశ్ లో కేవలం 2 పనిచేశారు. నవ్యాంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ రెండవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ వీడియోలో నెగిటివ్స్ ఏం లేకుండా వీళ్ళిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన 5 బెస్ట్ థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా పవర్ లో ఉన్న మన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 years లో తీసుకున్న అండ్ ఇంప్లిమెంట్ చేస్తున్న బెస్ట్ డెసిషన్స్ అండ్ స్కీమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంప్లిమెంటేషన్ 2019 మే 30th వైఎస్ జగన్ గారు ఏపీ సీఎం గా చార్జ్ తీసుకున్నారు. సాధారణంగా ఎవరు సీఎం అయినా కూడా ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ 3 months ఆఫ్ రూలింగ్ లో డెసిషన్స్ ఏం తీసుకోరు. వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయరు. అందులోనూ ఫస్ట్ టైం సీఎం అయిన వారు ఇంకా లేట్ చేస్తారు. కానీ జగన్ గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారనే ఫీలింగ్ ఎవరికి రాకుండా డెసిషన్స్ చాలా ఫాస్ట్ గా తీసుకుని ఇంప్లిమెంట్ చేశారు. Day 1 నుండి వెల్ఫేర్ స్కీమ్స్ కి ప్రజలు రిజిస్టర్ చేసుకునే విధంగా చేయడం, వాలంటీర్ అండ్ విలేజ్ సెక్రటేరియట్ సిస్టమ్ కోసం ఎగ్జామ్స్ అండ్ పోస్టింగ్స్ ఇవ్వడం, సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ రివర్స్ టెండరింగ్ చేయడం, ఇల్లీగల్ బిల్డింగ్స్ ని కొలాప్స్ చేయడం, ఇలా డెవలప్మెంట్ పరంగా కానీ వెల్ఫేర్ పరంగా కానీ పాస్ట్ గవర్నమెంట్స్ చేసిన మిస్టేక్స్ ని ప్రెస్ మీట్ పెట్టి మరి వాటిని రెక్టిఫై చేయడం, ఇవన్నీ పనులు పాస్ట్ లో పవర్ లోకి వచ్చిన చీఫ్ మినిస్టర్స్ కి భిన్నంగా అండ్ ఫ్యూచర్ లో వచ్చే చీఫ్ మినిస్టర్స్ కి ఒక లెసన్ లా చేశారు. సో ఈ విషయంలో జగన్ గారు ఒక ట్రెండ్ ని సెట్ చేశారని చెప్పాలి. అగ్రికల్చర్ వైఎస్ జగన్ గారు సీఎం గా తీసుకున్న బెస్ట్ డెసిషన్స్ లో సెకండ్ ప్లేస్ లో అగ్రికల్చర్ అని చెప్పాలి. ఎందుకంటే రుణమాఫీ, నష్టపరిహారం, సబ్సిడీస్ ఇవే మనం ఇప్పటి వరకు గవర్నమెంట్స్ ఫార్మర్స్ కోసం తీసుకున్న అండ్ ఇంప్లిమెంట్ చేసిన మేజర్ స్కీమ్స్. బట్ వైఎస్ జగన్ గారు ఇంట్రడ్యూస్ చేసిన ఆర్బీకేస్, పెట్టుబడి సహాయం, రైతు భరోసా స్కీమ్స్ ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పాలి. ఒక రైతుకి ఏదైనా కష్టం వస్తే ఏ గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా వాలంటీర్ సిస్టమ్ ని అప్రోచ్ అవడం అండ్ సెకండ్ ఆర్బీకే సెంటర్స్ కి అప్రోచ్ అయ్యేలా ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆర్బీకే సెంటర్స్ లో ఫార్మర్స్ కి కావాల్సిన ప్రతి ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఉంటుంది. వాలంటీర్స్ వల్ల ప్రతి స్కీమ్ కి దరఖాస్తు చేసుకునే అవకాశం దక్కింది. ఎడ్యుకేషన్ ఇండియాలో ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కేర్ లో సర్వీసెస్ బాగోవు అని మనం ఎన్నాళ్ళు విన్న మాట. ఇండియా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఫెయిల్ అయింది. అయితే ఇన్స్టాంట్ గా స్కూల్స్ లో ఎవరైనా బిగ్గెస్ట్ చేంజ్ తీసుకొచ్చారు అంటే ఫస్ట్ వినిపించే పేరు వైఎస్ జగన్. నాడు నేడు అనే కాన్సెప్ట్, జగనన్న విద్యా కానుక, మెస్ ఖర్చుల కోసం వసతి దీవెన అనే కాన్సెప్ట్ సూపర్ హిట్ అని చెప్పాలి. ఈ స్కీమ్స్ విషయంలో అపోజిషన్ కూడా గట్టిగా క్వశ్చన్ చేసిన ఇన్సిడెంట్స్ లేవు. నాడు నేడు వల్ల మంచి కార్పొరేట్ లుక్ వచ్చింది. జస్ట్ కలర్స్ వేసి వదిలేకుండా మంచి మంచి డిజైన్స్ వేశారు. డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. విద్యా కనుక కిట్ వల్ల గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ మధ్య వ్యత్యాసం లేకుండా పోయింది. వసతి దీవెన అనే కాన్సెప్ట్ వల్ల ఇంటికి దూరంగా ఉండే స్టూడెంట్స్ కి వాళ్ళ ఎక్స్పెన్సెస్ చాలా వరకు కవర్ అవుతాయి. అండ్ చెప్పడం మర్చిపోయా, అమ్మఒడి ఒక గ్రేట్ ఇనిషియేటివ్. జస్ట్ పిల్లల్ని బడికి పంపించండి, మీ మాయ మనీ ఇస్తాడు అనే కాన్సెప్ట్ సూపర్ హిట్. ఇది ఎంత హిట్ అంటే ఈ స్కీమ్ పెట్టిన కొత్తలో తమిళనాడు అండ్ కొన్ని నార్త్ స్టేట్స్ కూడా ఇన్స్పైర్ అయ్యాయి. అపోజిషన్ పార్టీ టీడీపీ కూడా ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తామని ప్రపోజ్ చేసింది. బట్ ఈ స్కీమ్ వల్ల ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ పైన ప్రతి సంవత్సరం 6,500 కోట్ల బర్డెన్ పడుతుంది. కానీ దీనివల్ల చాలా వరకు స్కూల్ డ్రాప్ అవుట్స్ తగ్గుతారు. మెడికల్ సెక్టర్ లో కూడా సీఎం వైఎస్ జగన్ గారు ప్రత్యేక కేర్ తీసుకున్నారని చెప్పాలి. మెయిన్ గా ఈ మెడికల్ సెక్టర్ లో 2 డ్రాబ్యాక్స్ ఉన్నాయి. 1000 రూపాయలు బిల్ దాటితే ఆరోగ్యశ్రీ వర్తించేలా చేస్తామన్నారు, కానీ అదొకటి అమలు జరగడం లేదు. ఒకవేళ ఎవరికైనా ఈ స్కీమ్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ 2020లో వచ్చిన న్యూస్ ప్రకారం నాడు నేడు స్కీమ్ కింద 17,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం అని సీఎం అనౌన్స్ చేశారు. బట్ ప్రాక్టికల్ గా హాస్పిటల్స్ ఎక్కువ మొత్తంలో డెవలప్ అయినట్టు కనిపించలేదు. అండ్ ఆరోగ్యశ్రీ బిల్స్ కూడా చాలా వరకు లేట్ చేస్తున్నారు. అయితే మెడికల్ సెక్టర్ లో జగన్ గారు క్లియర్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. అండ్ పాజిటివ్స్ విషయానికి వస్తే అంబులెన్స్ సర్వీస్ అండ్ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సర్వీస్ ఏపీలో బాగా వర్క్ చేస్తున్నాయి. అక్షయ పాత్ర ద్వారా మెజారిటీ హాస్పిటల్స్ బయట ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అక్షయ పాత్రకి స్పెషల్ గా అమౌంట్ పే చేసి ఈ సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2023 సెప్టెంబర్ 15న ఏపీ సీఎం వైఎస్ జగన్ గారు వర్చువల్ గా 5 మెడికల్ కాలేజెస్ ని ఇనాగ్రేట్ చేశారు. వాలంటీర్ సిస్టమ్ ని పొగిడేవారు ఉన్నారు అండ్ అపోజ్ చేసేవారు ఉన్నారు. సో ప్రత్యేకంగా ఈ సిస్టమ్ గురించి నెగిటివ్స్ ని ఇగ్నోర్ చేద్దాం. ఈ సిస్టమ్ ని చాలా బెటర్ గా యూజ్ చేయొచ్చు అండ్ చాలా వర్స్ గా కూడా యూజ్ చేయొచ్చు. కానీ ఇయర్లీ 1,200 కోట్లు గవర్నమెంట్ పైన భారం పడుతుందని తెలిసి కూడా ధైర్యం
ధైర్యంగా ఈ కాన్సెప్ట్ ని లాంచ్ అండ్ ఇంప్లిమెంట్ చేయడం ఒక పాజిటివ్ సైన్ అయితే, ఓల్డ్ పీపుల్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ కి ఎవ్రీ మంత్ పెన్షన్ ఇవ్వడం, న్యూ స్కీమ్స్ కోసం రిజిస్టర్ చేయడం, రేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేయడం, ఈ సెక్టార్ పీపుల్ కి వాలంటీర్ సిస్టమ్ బెస్ట్ అని చెప్పాలి. మెయిన్ గా పాండమిక్ టైంలో వీళ్ళ సర్వీస్ అయితే ది బెస్ట్ అని చెప్పాలి. ఈ వెల్ఫేర్ స్కీమ్స్, ఫ్రీ బీస్ అండ్ వాలంటీర్ సిస్టమ్ పాండమిక్ టైంలో ఏపీని చాలా వరకు సేవ్ చేసిందని చెప్పాలి. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే లాస్ట్ 1.5 year నుండి పబ్లిక్ పార్క్స్ పైన బాగా దృష్టి పెట్టి డెవలప్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా అక్టోబర్ 2023లో మోర్ దాన్ 19,000 crores ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడంతో ఏపీ సెకండ్ ప్లేస్ లో ఉంది. సో ఇవి వైఎస్ జగన్ గారి రూలింగ్ లో నాకు బెస్ట్ అనిపించిన విషయాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా ఏమైనా మీకు బెస్ట్ అనిపించినవి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు మన ఫార్మర్ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ గారి టెన్యూర్ లో ఏపీకి జరిగిన మంచి ఏంటో చూద్దాం. సిబిఎన్ అనగానే మనకి హైటెక్ సిటీ, సైబరాబాద్, మైక్రోసాఫ్ట్, కియా మోటార్స్, అమరావతి బేసిక్ గా ఇవే చెప్తాం అండ్ ఇవే గుర్తొస్తాయి. బట్ మనకి ఆల్రెడీ చెప్పుకున్నట్లు మీడియాలో ఫోకస్ అవ్వనవి అండ్ ప్రజలకు జరిగినవి చూద్దాం. రైతు బజార్ అండ్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ 1999లో అప్పటి సీఎం చంద్రబాబు గారు 2 ఇన్నోవేటివ్ స్కీమ్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అవి రైతు బజార్ అండ్ ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్. ఏపీలో రైతు బజార్స్ చాలా ఫేమస్. సూపర్ మార్కెట్స్ అండ్ నార్మల్ వెజిటేబుల్ మార్కెట్స్ తో కంపేర్ చేస్తే రైతు బజార్ లో ప్రైజెస్ చాలా తక్కువగా ఉంటాయి అండ్ అన్ని రకాల ఐటమ్స్ అక్కడే దొరుకుతాయి. ఈ వెజిటేబుల్ దళారీలు రైతుల దగ్గర తక్కువ ధరకి వెజిటేబుల్స్ కొని కస్టమర్స్ కి చాలా హై రేట్ కి అమ్మేవారు. సో 1999లో సిబిఎన్ గారు రైతు బజార్ అనే కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. సో రైతులే వాళ్ళ పంటని ఎలాంటి మిడిల్ మ్యాన్ లేకుండా డైరెక్ట్ గా ప్రజలకు అమ్మొచ్చు. ఈ స్కీమ్ ప్రవేశపెట్టగానే అప్పట్లో వెజిటేబుల్ ప్రైజెస్ 70 to 75% తగ్గింది. ఇదే ఇయర్ లో సిబిఎన్ దీపం అనే మరో కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేశారు. 1990s లో అండ్ ఎర్లీ 2000s లో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ఓన్లీ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ మాత్రం ఎఫోర్డ్ చేసేవారు. సో ఈ కట్టె పొయ్యల కష్టాలు చూసిన సిబిఎన్ ప్రజలు ఎఫోర్డ్ చేయలేరు అని గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఎల్పిజి గ్యాస్ కనెక్షన్స్ ప్రతి ఇంటికి ఇచ్చారు. దీని వల్ల ఆడవారికి చాలా హెల్ప్ అయింది. 2016లో వచ్చిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అనే స్కీమ్ కూడా ఈ ఐడియా నుండే ఇంప్లిమెంట్ చేశారు. 2016 నుంచి ఇండియాలో చాలా చోట్ల ఈ గ్యాస్ సిలిండర్స్ రిమూవ్ చేసి పైప్ లైన్ కనెక్షన్స్ అండ్ మీటర్స్ తో రీప్లేస్ చేశారు. ఈ 2 కాన్సెప్ట్ సూపర్ సక్సెస్ అయ్యాయి అండ్ 1999లో సిబిఎన్ ని మరోసారి ఎన్నుకున్నారు. ఐఎస్బి అండ్ జీనామ్ వ్యాలీ 1999లో కొంతమంది ఇండస్ట్రియలిస్ట్స్ అండ్ ఎడ్యుకేషనలిస్ట్స్ కలిసి ఏషియాని ఫైనాన్షియల్లీ ఇంప్రూవ్ చేయడానికి ఒక ఇన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు. ఇండియాలో అప్పటికే డెవలప్ అయిన ముంబై, బెంగళూరు అండ్ చెన్నై సిటీస్ లో ఈ ఇన్స్టిట్యూషన్ ని ఏర్పాటు చేయాలి అని థింక్ చేస్తున్న టైంలో ఈ ప్లాన్ తెలుసుకున్న చంద్రబాబు గారు వాళ్ళకి ఒక కప్ కాఫీ మీటింగ్ కి ఇన్వైట్ చేసి క్యాబినెట్ మినిస్టర్స్ తో రిసీవ్ చేసుకోమని ప్రోటోకాల్ పక్కన పెట్టి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సిబిఎన్ ప్రెజెంటేషన్ కి ఇంప్రెస్ అయిన వాళ్ళు ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ని హైదరాబాద్ లో పెట్టడానికి ఒప్పుకున్నారు. 1999లో ఐఎస్బి కి శంకుస్థాపన జరగగా 2001లో అప్పటి ప్రధాని వాజ్పేయి గారు ఐఎస్బి ని ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ఐఎస్బి ఇండియాలో హైయెస్ట్ ర్యాంక్ బిజినెస్ స్కూల్ అని ఫోర్బ్స్, ఫైనాన్షియల్ టైమ్స్ అండ్ బ్లూంబర్గ్ బిజినెస్ వీక్ ర్యాంక్ చేశాయి. ఇకపోతే భారత్ బయోటెక్ ఫౌండర్ కృష్ణ ఎల్లా గారు ఒక సైన్స్ సెంటర్ ని ఏర్పాటు చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు. సో ఈ ప్లాన్ తెలుసుకున్న సిబిఎన్ గారు ఆ సెంటర్ ఏర్పాటు కోసం గవర్నమెంట్ ఇవ్వాల్సిన సహకారాలు ఇచ్చి సపోర్ట్ చేశారు. అప్పుడే జీనోమ్ వ్యాలీ 1999లో నెలకొల్పారు. జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్, శాంతా బయోటెక్ అనే ఎన్నో సెంటర్స్ ఉన్నాయి. పాండమిక్ టైంలో తయారు చేసిన కోవాక్సిన్ కూడా భారత్ బయోటెక్ లోనే తయారు చేశారు. వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేశాం. ఎడ్యుకేషన్ ని ప్రతి ఒక్కరికి అందించాలి అనే లక్ష్యంతో 1999 అండ్ 2004 పీరియడ్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ బాగా ఇంక్రీజ్ అవ్వడానికి అప్పటి సీఎం సిబిఎన్ ప్రోత్సాహం కల్పించారు. సో దీనివల్ల అప్పటి వరకు 200-300 కూడా లేని ఇంజనీరింగ్ కాలేజెస్ కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజెస్ గా పెరిగాయి. ఇదే కాకుండా ఫీ బర్డెన్ ఉండకూడదని 2002లో ఫీజ్ రియంబర్స్మెంట్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ నిమిత్తం SC/ST స్టూడెంట్స్ కి 100% రియంబర్స్మెంట్ అండ్ బీసీ స్టూడెంట్స్ కి 40% ఫీజ్ రియంబర్స్ అవుతుంది. ఇదే కాకుండా SC/ST టాపర్ స్టూడెంట్స్ కి ప్రైవేట్ స్కూల్లో 25% కోటా ఉండేలాగా 1995లో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ని లాంచ్ చేశారు. 2015 అండ్ 16 టైంలో అంబేద్కర్ విదేశీ విద్య అనే మరొక స్కీమ్ ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ద్వారా స్టూడెంట్స్ కి అప్ టు 20 lakhs గవర్నమెంట్ సహాయం చేస్తుంది. ఈ స్కీమ్ లో ఎలిజిబుల్ అయిన వాళ్ళు USA, UK, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్ అండ్ సౌత్ కొరియాలో స్టడీస్ కంప్లీట్ చేయొచ్చు. సో వీడియోలో పడి లైక్, షేర్ కూడా ఏం అడగలేదు. ఒకవేళ నచ్చితే చేయండి. అండ్ ఈ 2 చీఫ్ మినిస్టర్స్ లో నాకు నచ్చిన, కనిపించిన బెస్ట్ థింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.